తెలుగు ఇండస్ట్రీలో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. కొత్త ట్రెండ్ వెలుగులోకి వస్తుంది. నిన్న మొన్నటి వరకు స్టార్గా ఉన్న వాళ్ళు వయసు అయిపోవడంతో సీనియర్స్ అయిపోతున్నారు. ఇండస్ట్రీలోనూ తరాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు తండ్రులు పోయి కొడుకులు ఆ స్థానాన్ని అందుకునే స్థితికి వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీలో పూర్తిగా లెక్కలు మారిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సైతం ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్లేస్లోకి ఆయన కొడుకు అఖిలందన్ ఎంట్రీ అయిపోతున్నట్లు ప్రచారం గట్టిగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అఖిలందన్ కోసం డైరెక్టర్లు కూడా క్యూ కడుతూ ఉన్నారట. అయితే తాజాగా రైటర్ విజయసాయి ప్రసాద్ గారు అఖిలందన్తో ఒక సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే తాజాగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిలందన్ కోసం నేను ఒక కథ సిద్ధం చేశాను. పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని నా కళ కూడా ఉండింది. కానీ ఆయన కొడుకుతో అది నెరవేర్చుకుంటా ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియాలో కూడా ఈ సినిమా అదిరిపోతుంది అంటారట విజేంద్ర ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా మొన్నటి వరకు అఖిలందన్ బయట పెద్దగా కనిపించేవాడనే విషయం మనకందరికీ తెలిసిందే. అలాగే ఎవరితో పెద్దగా కలిసేవాడు కాదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన తన తండ్రి పవన్ కళ్యాణ్ గారి విజయం తర్వాత ఆయన కొడుకు అఖిలందన్ ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.